ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. గత కొన్ని రోజులుగా కురుస్తున్న అధిక వర్షాల వలన వివిధ పంటలలో కొన్ని రకాల చీడపీడల ఉధృతి అధికంగా ఉండే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్న పంటలైన వరి, ప్రత్తి, మొక్కజొన్న, సోయా చిక్కుడు, కంది, పెసర, మినుము వంటి పంటలలో ప్రస్తుతం ఉన్న పంట దశలో కొన్ని రకాల చీడపీడలు ఈ అధిక వర్షాల వలన ఆశించే అవకాశం ఉంది. కావున వానాకాలంలో రైతులు సాగు చేస్తున్న వివిధ పంటలలో ఆశించే పురుగు, తెగుళ్లు, వాటి నివారణ కొరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతులకు సూచించింది. రైతులు ముందస్తు చర్యలు చేపట్టడం వల్ల వివిధ పంటలను నష్టాల నుంచి కాపాడుకోవచ్చు. ముఖ్యంగా వరి పంట దుబ్బు చేసే దశ నుండి చిరుపొట్ట దశ వరకు ఉంది. కొన్ని ప్రాంతాలలో ముందస్తుగా నాట్లు వేసిన జిల్లాలలో వరి పంట పూత దశలో ఉంది. ప్రస్తుత పరిస్థితులలో వరి పంటలో బ్యాక్టీరియా, ఎండాకు తెగులు, కాండం తొలిచే పురుగు, ఆకుముడత మరియు సుడిదోమ ఆశించే అవకాశం ఉంది. ఆకుముడత పురుగు వర్షాలు అధికంగా ఉన్నప్పుడు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది. అలాగే కాండం తొలిచే పురుగు నివారణకు సిఫారసు చేసిన మందులతోనే ఆకుముడత పురుగును నివారించవచ్చును. అలాగే ఆగస్టు మాసంలో అధిక వర్షాలు కురిసి ఒకవేళ సెప్టెంబర్ మాసంలో తక్కువ వర్షపాతం ఉండి ఉక్కపోత వాతావరణం మరియు గాలిలో అధిక తేమ శాతం ఉంటే సుడిదోమ ఆశించే అవకాశం ఉంది. కావున ఉధృతి బట్టి నివారణ చర్యలు చేపట్టాలి. ప్రస్తుతం వరి పంటలో అధిక గాలులు వీచడం, వర్షాలు పడడం వలన పంట పసుపు రంగు మారడం మరియు కొనల నుండి తెల్లటి చారలు ఏర్పడడం క్షేత్రస్థాయిలో గమనించడమైనది. ఇలాంటి పరిస్థితులలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వర్షాలు తగ్గిన తర్వాత పైపాటుగా ఎరువులను వేసినట్లయితే వరి పంట ఆరోగ్యంగా పెరిగే అవకాశం ఉంది. పత్తి పంటలో అధిక వర్షాల వల్ల కొన్ని రకాల తెగుళ్లు ఆశించే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రత్తి పంటలో నీరు నిల్వ ఉండకుండా కాలువలు చేసి బయటకు తీయాలి. నీరు నిల్వ ఉంటే మొక్కలు చనిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రత్తి పంటలో అధిక వర్షాల వలన ఎండు తెగులు ఎక్కువయ్యే అవకాశం ఉంది. తెగులు వ్యాప్తిని నివారించడానికి కార్బండిజం 1 గ్రాము 1 లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్ల వద్ద పంపు నాజిల్ తీసి తెగులు ఆశించిన మొక్కలతో పాటుగా ఆరోగ్యంగా ఉన్న మొక్కల మొదళ్ల వద్ద పోయాలి. పత్తిలో ఆకుమచ్చ తెగుళ్లతో పాటుగా కాయకుళ్ళు తెగుళ్లు ఉధృతంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా అధిక వర్షాలు, చిరుజల్లులు, గాలిలో తేమ శాతం ఉన్నప్పుడు పత్తిలో తెగుళ్ల ఉధృతి అధికంగా ఉంటాయి. ప్రధానంగా కాయకుళ్ళు తెగులు ఆశించినట్లయితే దిగుబడులపై గణనీయమైన ప్రభావం చూపుతుంది. అలాగే ఆకుమచ్చ తెగుళ్లతో పాటుగా ఆల్టర్నేరియా, ఆకుమాడు, కాండమ్మాడు తెగులు కూడా సమస్యాత్మకమయ్యే అవకాశం ఉంది. వీటి నివారణకు కార్బండిజం ప్లస్ మ్యాంకోజెబ్ 5 గ్రాములు లేదా ట్రైప్లాక్సిస్టోబిన్ ప్లస్ చేబుకొనజోల్ 80 గ్రాములు 1 ఎకరానికి పిచికారీ చేయాలి. కాయకుళ్ళు నివారణకు కాపరాక్సి క్లోరైడ్ 600 గ్రాములు ప్లస్ స్టెప్టోమైసిన్ సల్ఫేట్ 60 గ్రాములు 1 ఎకరానికి పిచికారీ చేయాలి. అలాగే ఆగస్టు నెలలో కొన్ని జిల్లాలలో తలమాడు ఉధృతి కూడా గమనించడమైనది. దీని కొరకు తామర పురుగు యొక్క ఉధృతి నివారించడంతో పాటుగా పొలం చుట్టూ ఉన్న కలుపు మొక్కలైన పార్థీనియం మొక్కలను పీకివేయాలి. తామర పురుగు నివారణకు వర్షాలు తగ్గిన తర్వాత పిప్రోనిల్ 400 మిల్లీలీటర్లు లేదా ఎసిటామిప్రిడ్ 40 గ్రాములు 1 ఎకరానికి పిచికారీ చేయాలి. పురుగు మందులు పిచికారీ చేసేటప్పుడు సుమారు వర్షాలు 4 గంటలు ఒరుపిచ్చినప్పుడు పిచికారీ చేయాలి. సోయా చిక్కుడు పంట ఎక్కువ శాతం కాయలు ఏర్పడే దశలో ఉన్నది. అధిక వర్షాల వలన పంటలో నీరు నిల్వ లేకుండా చూడాలి. అలాగే వర్షాలు అధికంగా కురవడం వలన వేరుకుళ్ళు మరియు ఎండు తెగులు ఆశించే అవకాశం. అలాగే కాయల మీద పక్షి కన్ను తెగులు, ఆకుల మీద కొన్ని రకాల శిలీంధ్రాల వలన ఆకుమచ్చ తెగులు ఆశించే అవకాశం ఉంది. ముఖ్యంగా కాయలకు ఆశించే తెగుళ్ల నివారణకు వర్షాలు తగ్గిన తర్వాత కార్బండిజం ప్లస్ మ్యాంకోజెబ్ కలిపి ఉన్న మిశ్రమం మందును 1 ఎకరానికి 500 గ్రాములు పిచికారీ చేయాలి. అలాగే ఆకుమచ్చ తెగుళ్లకు కూడా ఇవే మందులను పిచికారీ చేయాలి. ప్రధానంగా నీరు నిల్వ ఉండకుండా కాలువల ద్వారా బయటకు తీయాలి.